అన్న నమస్తే, మీ పేరన్నా? నమస్తే అన్న, నా పేరు గౌస్ భాష. ఏం చేస్తారు? మేము ఫ్యాబ్రికేషన్ వర్క్. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతారు, గత 24-25 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నాడు, ఓడిపోయినా ప్రజల సమస్యలు పోరాటం చేసేది ఈ ప్రభుత్వం మీద అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడటానికి అనేక మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడటానికి సబ్జెక్ట్ కావాలి. వాళ్ళకి ప్రభుత్వం మీద వ్యతిరేకించడానికి ఏ సబ్జెక్టు దొరకలా, కాబట్టి ఇంకా వాళ్ళకు ఉన్నదల్లా ఏంటంటే జనం గుండెల్లో ఉన్నారు, ఆటలో ఉన్నారు, గుండెల్లో ఉన్నారు బాగా. అందుకని గుండెల్లో ఉంచుకొనే మర్చిపోని ముద్ర ఏదైనా ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర జనానికి అది జగన్మోహన్ రెడ్డి ముద్రే. గుండెల్లో అలా పెట్టేసుకున్నారు. ఈ 2019 నుంచి 2024 దాకా ఆయన చేసిన పరిపాలన గురించి అందరూ గుండెల్లో పెట్టుకునే దానికి తగ్గట్టుగానే ఆ గుండెల్లో ఉన్న మనిషి కోసమే వెళ్ళి ఆ రోజు ఎలక్షన్ రోజు ఓట్లు వేశారు. అందరూ వేసి దానికి సమాధానం చెప్పారు. దీనికి తోడుగా ఈ రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లలో మొన్న జరిగినటువంటి ఆయన సొంత అడ్డా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలోనే తెలుగుదేశం పార్టీకి జగన్ ఎలాగ ఆర్తిచ్చారు, ఎలా చేశారు, జగన్ అక్కడ కూడా ఎలా గుర్తుపెట్టుకున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దీనికి ప్రత్యేకించి మళ్ళీ వైసీపీలు చెప్పేది ఏముంది, రాష్ట్ర ప్రజలందరూ చూసి ఆయన గుండెల్లో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే ఆయనకి ఓట్లు వేశారు. అంటే ముఖ్యంగా మాట్లాడుతూ అసలు చంద్రబాబు ఈ ప్రభుత్వంలో పరిపాలిస్తాన్నాడా మన రాష్ట్రాన్ని, అసలు డెవలప్మెంట్ చేస్తాను విజనరీ లీడర్ అని చెప్పి కూడా అసలు మన రాష్ట్రాన్ని ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నాడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా రాష్ట్రం ఏం డెవలప్ అయింది, రాష్ట్రాన్ని ఎక్కడ డెవలప్ చేశారు? రాష్ట్రం డెవలప్ అవడం అంటే ఏంటి? ఈ ప్యాలెస్లు కట్టడం, ఈ చేయడం అదేనా? లేకపోతే అన్నా క్యాంటీన్లకి పేర్లు మార్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమా? ప్రజావేదికలు పడేయడమా? మీరు అనుకున్న పరిపాలన అదేనా? అభివృద్ధి అదేనా? దాన్ని అభివృద్ధి అంటారా? బట్ అవన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక జరగలేదు. కాబట్టి ఏం జరిగినాయి అంటే చాతచక్యంగా రోడ్ల నిర్మాణాలు కానీ, బ్రిడ్జీలు కానీ, బైపాసులు కానీ, తర్వాత వచ్చేసి ప్రజలకు పనికొచ్చేటటువంటి ఏదైనా సరే. దీనికి తోడు మన విజయవాడలో ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్కి చాతచక్యంగా కరెక్ట్గా ఒక వారం రోజుల్లోనే మొత్తం మళ్ళీ సరిచేసే కాలువలు కానీ, రోడ్లు కానీ మొత్తం ఏపించి చేయడం, ఇది మీకు నచ్చట్లేదు. ఇది మీకు పరిపాలన కనబడట్లేదు. దీన్ని మీకు పరిపాలనలా కనబడట్లేదు. రాజధాని మనకి ఇప్పుడు దాకా చెప్పుకోవడానికి ఒక రాజధాని లేకుండా చేసింది ఎవరు ఉన్నారు అంటే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పరిపాలన అంటే అది రాజధాని లేకుండా రాష్ట్ర ప్రజల్ని ఆపేయడం, తర్వాత ప్రజావేదికలు పడేయడం, తర్వాత అన్నా క్యాంటీన్లకి ఈ పెయింట్లు వేసి మళ్ళీ ఆ పెయింట్లు బాగాలేదు మళ్ళీ పెయింట్లు మార్చడం, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పెయింట్లు వేసి వీళ్ళ కలర్లు పెయింట్లు వేసుకుని పార్టీ కలర్లు, మళ్ళీ కోర్టులు చివాట్లు పెడితే, కోర్టు వచ్చి చివాట్లు పెడితే, న్యాయస్థానాలు చివాట్లు పెడితే ఆ న్యాయస్థానం దీని మేరకు మళ్ళీ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ పెయింట్లు మార్చడం. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వీళ్ళకి అభివృద్ధి. దీన్ని పరిపాలన అంటారు వాళ్ళ భాషలో. వాళ్ళకి తెలిసిన పరిపాలన అంతే కనుక ఇటువంటి మేధావులు మన రాష్ట్రానికి ఉంటే ఇప్పటికే 30 ఏళ్ళ వెనక్కి ఇంకెంత వెనక్కి వెళ్తామని చెప్పి ఆలోచించి మన బుద్ధి చెప్పి 11 సీట్లు మిగిలిచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఈ పడేలేదు, మీరు ఆ కార్యాలు పడేయలేదు, అక్కడ చేయలేదు, ఇక్కడ కబ్జాలు చేయలేదు అని అడుగుతారని, అవి చెయ్యండి మీరు, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయండి అని చెప్పి పోరాడతారేమో అని భయమేసి వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వాల ముందుగానే గమనించి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే జనాల గుండెల్లో మీరు ఉన్నారే అనుకుందాం, జనాలు మిమ్మల్ని ఆరతిస్తున్నారే అనుకుందాం, చేద్దామనుకున్నాం అంటే జనాలు మిమ్మల్ని గుండెలు ఉన్నారని మీకు తెలిసినా చేసినా ఆ జనాల తరపున పోరాడేటటువంటి ఇది మీకు లేదా? అవసరం మీకు పట్టలేదా? అటువంటి ఇది మీకు లేదా? ప్రజా సమస్యలు మీకు పట్టలేదా? అయినా మీరు జనాల గుండెల్లో మిమ్మల్ని పెట్టుకున్నా సరే వాళ్ళ కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరా? దాని గురించి మీరు లేవనెత్తరా? నేను జనాల గుండెల్లో ఉంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నది ఒకటేలేండి, జనం గుండెల్లో ఉన్నారు కాబట్టి జనం కోసం మీరు ఇంకా మొత్తం చాతచక్యంగా పని చేసుకెళ్తుంది ప్రభుత్వం, మంచిగా చేస్తుంది, మళ్ళీ మన కొత్తగా చెప్పేది ఏముంది వాళ్ళకి, ఇప్పుడు పాల ప్రభుత్వం ఏదైతే ఉందో అది బాగానే చేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో మీరు రావట్లేదు, అంతే కదా? ప్రజల గురించి ఆలోచించి రావట్లేదా? కాకపోతే ఏంటంటే మీ గుండెల్లో పట్టుకున్న ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అప్పుడప్పుడు వస్తారు, ప్రజల్ని నవ్వించి ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసి ఈ పండుగలు ఏదైతే వస్తున్నాయో వాటి సందర్భంగా నవ్వించి వెళ్ళిపోతూ ఉంటారు. అది మీరు చేసేది. జనాలు మిమ్మల్ని ఆ సబ్జెక్ట్ కోసం గుండెల్లో పెట్టుకున్నారు. ఆ సబ్జెక్టు ఏమన్నా బాధ ఏదైనా కలిగినప్పుడు, ఏదైనా కష్టాలు ఏమన్నా అయినప్పుడు, ఏది పర్సనల్గా కష్టాలు ఏమన్నా వాళ్ళకి వచ్చినప్పుడు మీ వీడియోలు చూడడం, మీరు మాట్లాడినవి చూస్తే కొంచెం ఆ నవ్వుతో వాళ్ళు ఆ బాధను మర్చిపోతారు ఆ ఆనందంలో. అంటే అన్న అసలు ఈ 18 నెలల కాలంలోనే ప్రజలందరిలో వ్యతిరేకత మొదలైంది ఈ ప్రభుత్వం మీద. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగాలేదు. చంద్రబాబు కూడా ఒక్కొక్కరిని పిలిచి తిడతా ఉన్నాడు ఎమ్మెల్యేలని, మీరు పనితీరు మార్చుకోకపోతే నెక్స్ట్ టికెట్ మీకు ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులను మాట్లాడుతున్నాను. దాని గురించి ఏం చెప్తారు? మరి నిజంగా ప్రజల్లో ఈ 161 మంది మీద వ్యతిరేకత వచ్చిందంటారా? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకోళ్ళు ఎవరన్నా చంద్రబాబు గారు ఇంట్లో కానీ ఆఫీసులో కానీ పనిచేస్తున్నారా? వీళ్ళు పిలిచి వాళ్ళని చీవాట్లు పెట్టారు, ఇలా చేశారని వీళ్ళకి చెప్పడానికి, లేకపోతే వెళ్ళొచ్చిన ఎమ్మెల్యేలు ఎవరన్నా వచ్చి వీళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పొచ్చారా?
ఏం మాట్లాడుతున్నారు ఆయన? కామెడీలు బాగా చేస్తారు ఆయన, అందుకే అన్నాం కమెడియన్ అని చెప్పి. ఇలాంటి కామెడీలు చేస్తారు. ఇప్పుడు రాష్ట్రం ఈ సంవత్సరాల పరిపాలన చూసే మీరు సీఎంగా ఉండి, గతంలో సీఎంగా ఉండి మీరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నియోజకవర్గంలోనే మొన్న టీడీపీ ప్రపంచం ఏంటో చూశారు. బట్ ఇంకా మీరు దాన్ని కొత్తగా చెప్పేదే ఉంది. ముందు మీరున్న ఇలాకాలోనే, మీరు శాసనసభ్యులుగా ఉన్న దాంట్లోనే టీడీపీ కావాలి, టీడీపీ మాకు అవసరం అని చెప్పి చూపించిన ఇది చూస్తున్నాం మన పరిస్థితులు. మళ్ళీ మీరు సపరేట్గా దాని గురించి మాట్లాడవసరంలా. ప్రభుత్వ పాలన గురించి మీకు మాట్లాడే రైట్స్ ఏ మూల నుంచి కూడా లేవు. మీరు దాని గురించి మాట్లాడాల్సినంత ఇది కూడా ఏం లేదు. మీరు వచ్చి కామెడీలు చేయవసరం లేదు. ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత ఆ రాష్ట్రం మొత్తానికి ఒక మెయిన్ కమెడియన్గా మారిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డే. ఆ జగన్మోహన్ రెడ్డికి అది సాధ్యం. అంటే అన్న వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు నటించిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ పాలన ముగిసిపోయింది, ఇంకా ప్రజలు గెలిపించరు మళ్ళీ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నటించిన సినిమా ఫ్లాప్ అయింది అని అంటే ముందు వాళ్ళు చేస్తుంది నటన కాదు, చాతచక్యంగా పని. నటన కాదు, నటన చేసింది గత ప్రభుత్వం చేసింది, దానికి బుద్ధి చెప్పింది. మనలాగే అందరూ ఉన్నారు అనుకొని మీరు భ్రమపడటం తప్పది. వీళ్ళు నటన కాదు చేసేది, ఒక పరిపాలన చేస్తున్నారు, ప్రజా పరిపాలన. ప్రజలకి ఏం కావాలి, ఎలా కావాలి, ప్రజలకు ఎలా చేరువవ్వాలి అని. ఇప్పుడు మనం 2019 నుంచి 24 దాకా వైసీపీ వాళ్ళు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు, ఇందులో పెట్టుకున్నారు అన్నారు కదా. అక్కడ ఎందులోనో పెట్టుకుంటే మరి మీరు పరదాలు వేసుకుని ఎందుకు తిరిగారు? పరదాల చాటును ఎందుకు దాక్కున్నారు? 4 రూముల మధ్యలో పబ్జీలు ఆడుకుని ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖు వచ్చిందంటే మహా నాయకులందరూ, సీఎం గారు కాదు, డిప్యూటీ సీఎం గారు కాదు, మినిస్టర్ గారని కాదు, ఎమ్మెల్యే గారని కాదు, ఒక కార్పొరేటర్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలకు స్వయంగా వెళ్ళి ప్రజలతో కలిసి మమేకమయ్యి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు కానీ వాళ్ళ సమస్యలు కానీ తెలుసుకుంటున్నారు. దీన్ని పాలన అంటారు, దీన్ని ప్రజాపాలన అంటారు. అంటే మీకు తెలియదేమో బహుశా సీఎంగా చేసినా సరే, మరి మేము సాధారణ ప్రజలు మేము చెప్పాల్సి వస్తుంది. మరి మీకు దీన్ని పాలన అంటారు. ఇలా వెళ్ళే వ్యక్తి మనం ఏం చేసాం 2019 నుంచి 2024 దాకా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పబ్జీలు ఆడుకుంటూ ఇంట్లో కూర్చున్నాము, లేకపోతే పరదాలు వేసుకొని తిరిగాము. ఏమైనా వస్తున్నారు అని అంటే హడావుడి చేసి పరదాలు వేసుకొని మనం తిరుగుడు చేయడం చేసాం. ఇంకొకటి, సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత ఇదిగా ఉండి సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్లు వీళ్ళందరూ రోడ్డు మీదకి వస్తుంటే మన తుఫాను వస్తే మీరేం చేశారు? ప్రజల్లోకి వెళ్ళారా? వాళ్ళకి సమాచారం ఏమైనా ఇచ్చారా? ప్రజలకు పోనీ ప్రతిపక్షంగా హోదా లేకపోయినా సరే మీ శాసనసభ్యులుగా మీరున్నటువంటి పరిధిలో అయినా సరే మీరు వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు ఏమైనా కోరారా? వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అక్కడ పబ్జీ గేమ్లు ఆడుకునే మీరు మాట్లాడుతున్నారా దీని గురించి? ప్రజల వీటి గురించి అసలు మీరు ప్రజల్లో ఉంటే కదా ప్రజలు ఏమనుకున్నారు మీకు తెలియడానికి. మీకు ఏదో ఇస్తారు. గతంలో మీరు ఎలా అయితే సలహాదారులు పెట్టుకున్నారో పులిహోరగాలని, అలా సలహాదారులు ఉంటారు ఇప్పుడు కూడా. వాళ్ళు ఏదో మీకు మెప్పు కోసం ఏదో ఇస్తున్నారు. మీరు ఆహా ఊహ మీరు దాన వీర సోర కర్ణుడు అనగానే మీరు పొంగిపోయి అంత ఇదిగా అవును నిజంగానే వ్యతిరేకత ఉందని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుంచి బయటికి రండి, వాస్తవానికి రండి, ఏం జరుగుతుంది చూడండి, పరిపాలన నేర్చుకోండి, ఎలా చేయాలి ఏంటి అని. కనీసం మిమ్మల్ని ఒక్క స్థానంలోనే గెలిపించినందుకు ఈ ఉన్న 2 ఏళ్ళు అలాగో పోగొట్టారు. ఉన్న 3 సంవత్సరాల్లో అయినా సరే వీళ్ళని చూసి మీరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ ప్రజల కోసం మీరు పరిపాలన దగ్గర నేర్చుకున్నటువంటి పరిపాలన అక్కడ చెయ్యండి. ఆ ప్రజలకన్నా కొంచెం మీ మూలంగా వచ్చిన కష్టాల నుంచి విముక్తి కల్పించండి.